సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను, అదేనండి ఈ విశ్లేషణను చూడబోతున్నాం. లాజిక్కి వాస్తవానికి మధ్య ఉన్న చిన్న గీతను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న గ్రామంలో జరిగిన రాము అనే అబ్బాయి కథ ఇది. మనలో చాలా మందికి డబ్బులు దాచుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా, కానీ ఈ పొదుపు మరీ అతిగా మారితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఈ వనరుల ఆధారంగా మనం తెలుసుకుందాం. తదుపరి విభాగం రాము మరియు అతని తెలివి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ ఒక్క వాక్యం మొత్తం కథకే పునాది అని చెప్పాలి. రాముకి తెలివితేటలు లేవని కాదు సుమా, అతనికి చాలా తెలివి అని మూలం స్పష్టంగా చెబుతుంది. అసలు సమస్యలా ఆ తెలివి ఎప్పుడూ ఎలా బయటపడుతుంది అనేదే. అది తప్పు టైంలో మాత్రమే పనిచేసేది అని ఈ చిన్న వివరణ రాబోయే పెద్ద ప్రహసనానికి ఒక హింట్ ఇస్తోంది. తెలివి ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో వాడడం కూడా అంతే ముఖ్యం కదా. ఇక తర్వాతి అంశం టమోటాల కొనుగోలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒక సాధారణ రోజున రాము వాళ్ల అమ్మ అతనికి ఒక స్పష్టమైన పని అప్పగించింది. అదేంటంటే మార్కెట్కెళ్ళి ఖచ్చితంగా 1 కిలో టమోటాలు తీసుకురావడం. ఇక్కడ టార్గెట్ చాలా సింపుల్, అలాగే స్పష్టం. మార్కెట్కి వెళ్ళాలి, సరిగ్గా 1 కిలో టమోటాలు కొని ఇంటికి తీసుకురావాలి. మన దైనందిన జీవితంలో ప్రతిరోజు జరిగే పనే ఇది. కానీ ఇక్కడే మనం ఊహించిన దానికి జరిగిన వాస్తవానికి మధ్య ఉన్న తేడాను చూడొచ్చు. ఒకవైపు రాము మార్కెట్కి వెళ్లాడనే ఆశ, కాని మరోవైపు వాస్తవం ఏంటంటే అతను తిరిగి వచ్చింది మాత్రం ఒక ఖాళీ సంచితో. అవును, కాసేపటి తర్వాత రాము ఇంటికి తిరిగి వచ్చాడు, కాని చేతిలో టమోటాలు లేవు. ఉన్నదల్లా ఒక ఖాళీ సంచి మాత్రమే. మరి ఈ ఖాళీ సంచి ఒక వైఫల్యానా, లేక ఏదైనా అద్భుతమైన వ్యూహానికా? నెక్స్ట్ సెక్షన్, అసలు ఈ ఖాళీ సంచి వెనుకున్న లాజిక్ ఏంటి? సహజంగానే ఆ ఖాళీ సంచిని చూడగానే వాళ్ళ అమ్మకు విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే ఏమయ్యా టమోటాలు అని చాలా ఆందోళనగా అడిగేసింది. ఒక పని చెప్పినప్పుడు అది జరగకపోతే ఎవరికైనా వచ్చి తక్షణ రియాక్షన్ ఇదే కదా, సరుకులెక్కడా అనే సూటి ప్రశ్న ఇక్కడ ఎదురైంది. ఇక్కడే రాము ఇచ్చిన ఆ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఏంటో మనం చూడాలి. అతను ఏమాత్రం తడుముకోకుండా ఎంతో సీరియస్గా ఇలా చెప్పాడు. అమ్మా, అక్కడ టమోటాలు చాలా ఖరీదుగా ఉన్నాయి, కాబట్టి నేను డబ్బు సేవ్ చేశాను. చూడండి, రాము దృష్టిలో అతను ఫెయిల్ కాలేదు. రేటు ఎక్కువగా ఉన్నాయని, వస్తువు కొనకపోవడం ద్వారా తాను అద్భుతంగా డబ్బు ఆదా చేశానని అతను బలంగా నమ్మాడు. వస్తువు కొంటే డబ్బు ఖర్చవుతుంది, కొనకపోతే డబ్బు ఆదా అవుతుంది. ఇది అతని సింపుల్ అండ్ పవర్ఫుల్ లాజిక్. కానీ ఇక్కడ అసలు సిసలైన ప్రాథమిక అవసరాన్ని రాము పూర్తిగా మర్చిపోయాడు. వెంటనే వాళ్ళమ్మ, అయ్యో మరి నేను వంట ఎలా చేస్తాను అని అడిగింది. డబ్బులు ఆదా అవ్వడం మంచి విషయమే, కానీ వంట చేయడానికి కనీసం 3 సరుకులు ఉండాలి కదా. ఇది రోజువారీ ప్రాక్టికల్ సమస్య. అవసరమైన వస్తువు ధర ఎక్కువని కొనకపోతే అసలు ఆ వస్తువుతో చేయాల్సిన పనే ఆగిపోతుంది అని వాళ్ళమ్మ కంగారు పడింది. దీనికి కూడా రాము ఏమాత్రం తగ్గకుండా ఒక అదిరిపోయే సొల్యూషన్ చెప్పాడు. ఇక్కడ అతను చెప్పిన 2 దశలను మనం గమనించాలి. మొదటిది, అది సింపుల్ అమ్మా, అసలు టొమోటా లేకుండా వండేస్తే సరే. ఇక రెండవది, అప్పుడు టొమోటా ఖర్చు కూడా ఏమీ ఉండదు కదా. అంటే ఒక సమస్యను పూర్తిగా మూలాల నుంచే తీసేయడం అనమాట. వంటలో టొమోటా ఉండాలనే రూల్ తీసేస్తే దాన్ని కొనాల్సిన అవసరం ఉండదు, ఆ ఖర్చు శాశ్వతంగా మిగిలిపోతుంది అని రాము వివరణ. అతని కోణంలో ఈ తర్కం 100% కరెక్ట్. తదుపరి విభాగం సేవింగ్స్ స్పెషలిస్ట్. రాము చెప్పిన ఈ వింత లాజిక్ విని వాళ్ళమ్మ కాసేపలా షాక్లో ఉండిపోయింది. ఎందుకంటే అలాంటి తెలివికి వెంటనే ఆన్సర్ ఇవ్వడం కష్టం కదా. కాని ఆ తర్వాత అందులోని అమాయకత్వాన్ని గ్రహించి పగలబడి నవ్వింది. నీ తెలివి కొంచెం సరిగ్గా పనిచేస్తే బాగుండేదిరా అని అంది. మనమిందాక అనుకున్నట్టు తెలివి తప్పు టైంలో పనిచేయడం అంటే ఇదేనేమో అని ఈ సంఘటనతో స్పష్టమైంది. ఆ ఒక్క సంఘటనతో గ్రామంలో రాము ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఆ రోజు నుండి అతనికి ఒక కొత్త పేరు స్థిరపడిపోయింది. అదే సేవింగ్స్ స్పెషలిస్ట్. మామూలుగా ఎవరైనా డబ్బులు బాగా దాస్తే ఈ పేరు పెడతారు, కానీ అత్యవసరమైన వస్తువు కొనకుండా ఏకంగా పనే ఆపేసి డబ్బు ఆదా చేశారనే రాము వింత లాజిక్కి బహుమతిగా ఈ బిరుదును చాలా వ్యంగ్యంగా ఇచ్చారన్నమాట. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. అవసరమైన వస్తువు కొనకపోవడం నిజమైన పొదుపా? ఇదొక చిన్న హాస్య కథే అయినప్పటికీ ఆర్థిక నిర్ణయాల గురించి ఒక లోతైన విషయాన్ని మనకు చెబుతోంది. కేవలం డబ్బులు ఖర్చు కాకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మనకు అత్యంత అవసరమైన విషయాల్లో రాజీ పడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. రాము లాజిక్ వినడానికి బాగానే ఉన్నా అది ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ అవ్వదు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం సేవింగ్స్ గురించే కాకుండా
అవసరాన్ని కూడా అంచనా వేయడం ఎంత ముఖ్యమో ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.